వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అస్మద్గురుభ్యో నమః. వందే బృందావనచరం వల్లభీ జనవల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం. భగవద్బంధులరా, కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ పరమాత్మ అవతార రహస్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు భగవంతుడు అవతారం ఎందుకు ఎత్తాలి? ఆయన సత్యకామ సత్య సంకల్ప. సంకల్పమాత్రం చేతే అన్నీ కూడా సాధించగలడు. సత్యకాముడు. ఏ కోరిక కోరితే ఆ కోరిక ఎదటి వాళ్ళకి నెరవేర్చగలడు, తాను నెరవేర్చుకోగలడు. దుర్మార్గులైన రాక్షసుల్ని వధించడం కోసం స్వామి దిగి రానక్కరలేదే, సంకల్పమాత్రం చేతే. ఒక మత్స్యావతారం, కూర్మ అవతారం ఇత్యాదులన్నిటికీ కూడా కొన్ని కారణాలు చెప్పుకుని అవతరించి వచ్చాను అంటాడు స్వామి. ఒక నరసింహావతారమే తీసుకున్నట్టయితే హిరణ్యకశిపుడు కోరిన కోరికల్లో ఒక కోరిక ఏమిటో తెలుసునా? బ్రహ్మదేవ, నీ సృష్టిలోని దేని చేత నేను పోకూడదు అని. అది చాలు భగవంతుడు వచ్చి వధించడానికి. రూపం మార్చక్కల్లా. బ్రహ్మ సృష్టిలోని వాడు శ్రీ మహావిష్ణువు కాదు కదా, రావచ్చునే. ఇందుకోసం కాదు అవతారం ఎత్తడం అన్నది. భగవద్గీతలో చెప్పాడు కదా స్వామి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మొదటి పని పరిత్రాణాయ సాధూనాం. సాధువులైన వాళ్ళు ఏ ఏ కోరికలు కోరతారో అవి ఇచ్చి వాళ్ళని రక్షించడం. అది చెయ్యడానికి వచ్చినప్పుడు అడ్డంగా ఉండే దుర్మార్గులని, దుర్మార్గాలు ఆచరించే వాళ్ళని తొలగించడం. అందుకనే చకార ప్రయోగం వినాశాయచ్చ దుష్కృతాం అని చెప్పి. తర్వాత ఈ రెండూ జరిగిందంటే ధర్మ సంస్థాపన. ఇంతే. మరి ఇతర అవతారములు వేటిలోనూ లేనన్ని గొప్ప గొప్ప పనులు కొన్ని వందలు చేశాడు పరమాత్మ కృష్ణ అవతారంలో. మరి ఏమిటి విశేషం? ఒక్కసారి చూసినట్టయితే కృష్ణ పరమాత్మ అవతారంలో చేసినన్ని లీలల సంఖ్య, ఆయన చేసిన ఘనకార్యాల సంఖ్య మిగిలిన అవతారాల్లో కనిపించవు. మత్స్యావతారము వేదాలు పట్టుకొచ్చి ఇచ్చాడు. కూర్మ అవతారము అదేదో పోయిన సంపద ఇచ్చాడు, అయిపోయింది అక్కడికి, మళ్ళీ అవతార ప్రయోజనం లేదు. నరసింహావతారము ప్రహ్లాదుని రక్షించాలి. పరశురామావతారం అంశావతారము. బుద్ధావతారం ఉన్నట్టయితే త్రిపురాసుర సంహారంది. ఇలాగ ఒక్కొక్క అవతారంలో రామావతారము ఏదో రాక్షస సంహారం చేయడం, రావణాసుని వధించడం. ఇది ఇలాగ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కటి. కానీ కృష్ణావతారంలో చూడండి, పుట్టడమే ప్రారంభం, 11వ రోజునే రాక్షస సంహారం ప్రారంభం. వరుసగా రాక్షసుని సంహరించడం, ఎవళ్ళెవళ్లకో శాప విమోచనాలు చేయడం, ఎవరెవరికో ఏవో కోరికలు తీర్చడం, తాను ఉన్నంతకాలము అవతారం సాలించేంత వరకు ఎన్ని పనులండి. ఒక్కసారి ఆలోచిస్తే దీని వెనకాల ఏదో ఒక రహస్యం ఉండాలి. అదే పరిత్రాణాయ సాధూనాం అని చెప్పడంలో. సరే, అలాంటిది కృష్ణ వైభవం. మరొక్క మాట, ఇతర అవతారములన్నిటినీ కూడా ఆయా పేర్లతో చెప్పుకుంటాం. శ్రీరామనవమి అయిపోయింది అక్కడికి. కానీ కృష్ణావతార ఆవిర్భావాన్ని జన్మాష్టమి అని చెప్పుకుంటాం, కృష్ణ జయంతి అనుకుంటాం. ఏమిటి జయంతి అంటే మనం ఇప్పుడు వాడే పదం? మన ముందు లేని వాళ్ళు ఎవళ్ళో ఉంటారే పూర్వీకులు, వాళ్ళ పుట్టినరోజుని జయంతి అని చేసుకుంటూ ఉంటాం మనం. లేదు వారు వెళ్ళిపోయిన ఇంకోటేదో వర్ధంతి అంటాం. జయంతి పదం అలాంటిదే. మరి రామ జయంతిని ఎందుకంటలేదు మనం? కృష్ణ జయంతిని అంటున్నాం, నరసింహ జయంతి అంటున్నాం, మరొకటి అంటున్నాం. అంటే దీని వెనకాల ఏదో ఒక రహస్యం ఉండాలి. ఆ రహస్యం చెప్పుకున్నట్టయితే కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి తత్వం మనకి బోధపడుతుంది. అది విశేషం ఇక్కడ. అంచేతనే వేదాంత దేశికులు యాదవాభ్యుదయం అనే కావ్యంలో
ప్రారంభంలో చెప్పిన శ్లోకమే ముందు చెప్పుకున్నాం. వందే బృందావన చరం, బృందావనంలో తిరిగినవాడు. వందే బృందావన చరం వల్లభీజన వల్లభం. వల్లభీజనుడు అంటే గోపకులు గోపికలు వాళ్ళందరికీ కూడా ప్రియమైనవాడు. వల్లభీజన వల్లభం వైజయంతి దామ విభూషణం. వైజయంతి అని ఒక దామము ధరించినవాడు. ధామ గొప్ప కాంతి కలిగినవాడు. జయంతి సంభవం, ఇక్కడుంది అసలు ఇబ్బంది. జయంతి నాడు సంభవించాడు. జయంతి అంటేనే పుట్టుక, సంభవము అంటేనే పుట్టుక. మరి జయంతి నాడు పుట్టినరోజు నాడు సంభవించాడేమిటి? ఇక్కడుంది చమత్కారం అంతా. జయంతి అని ఏందంటారంటే మాసము కలవాలి, పక్షము కలవాలి, తిథి కలవాలి, తర్వాత నక్షత్రము కలవాలి. ఈ 4 కలిసి ఉన్న రోజుని జయంతి అంటారని చెప్పి మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక ప్రక్రియ ఉంది. మనకి విజయదశమి అనగానే కేవలం ఆ దసరా రోజుల్లో వచ్చేదో గుర్తొస్తుంది. కానీ చిత్రం ఏమిటంటే విజయదశమి నాడు ఉత్తర గోగ్రహణం జరగలే, అది గ్రీష్మ ఋతువులో జరిగింది. అదే రోజుని పాపం రావణాసుడిని వధించి ఇది జరిగింది కానీ రావణ వధ అంటారు మన వాళ్ళు. రావణ వధ పాల్గొన మాసంలో. ఇలా మిగిలిన వాటికైనా కొత్త కొత్త కథలు ఉన్నాయి కానీ దీనికి మాత్రం అలా లేదు. శ్రావణ మాసము, బహుళ పక్షము, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రము ఉన్నట్టయితే సా జన్మాష్టమి జయంతి ద్విధా పరికీర్తిత. అందుకనే జన్మాష్టమని కృష్ణ జయంతి అని చెప్పి 2 రకాలుగా చెప్తారు. అంచేతనే ఇతర ఏ పండగలకి లేని పద్ధతి లోపల కృష్ణాష్టమికి మాత్రము స్మార్త వైష్ణవ సాంప్రదాయ భేదాలు ఉంటాయి. విశిష్టాద్వైతము వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళంతా నక్షత్రం ప్రధానంగా చూస్తారు. ఇక మిగిలిన వాళ్ళందరూ అష్టమి తిథి ప్రధానంగా చూస్తారు. ఇది విశేషం. అంచేతనే స్వామి వైభవాన్ని ఆ జయంతి అన్న ఒక్క మొక్కలోనే చెప్పారు. వందే బృందావనచరం వల్లభీజన వల్లభం వైజయంతి విభూషణం. ఈ మొత్తం పదాల్లో కృష్ణాష్టమికి ఉన్న వైభవాన్ని చెప్పారు. అక్కడ ధామ, ఆ ఒక్క మాటకు అర్థం ఏమిటి? కాంతి స్వరూపుడు. భగవంతుని గొప్పతనం ఏమిటంటే తాను ఏ అవతారం ఏ రూపంలో వచ్చినా స్వభావ సిద్ధమైన కాంతి మాత్రం ఎక్కడా తరగదు. ఏ అవతారంలో చూసుకోండి. ఆఖరికి నేను భగవంతుణ్ణి నమ్మను, అతడు మానవుడే, ఒక యాదవుడు అనుకుంటూ వేళాకోళం చేసిన దుర్యోధనుడు కూడా తల దించుకున్నాడు కృష్ణ పరమాత్మ కాంతిని చూచి. రాయబారపు ఘట్టంలో అవశాహ ప్రతిపేదిరే, కృష్ణుడు వస్తూ ఉంటే రాయబారపు సభలోకి నేను లేవనుగాక లేవను నిర్ధారణ చేసుకున్న దుర్యోధనుడు కూడా చటుక్కుని లేచి నిలబడి దండం పెట్టాడు. అది ధామ వైజయంతి విభూషణం. వైజయంతిమాల ధరించింది శ్రీ మహావిష్ణువు. కృష్ణ పరమాత్మ వనమాల అని ధరించాడు ఆయన. ఆ వనమాల ఏమిటి విశేషం అంటే పూలమాలతో చేసింది కాదండి, తులసిమాలని కాదు. అక్కడ పంచభూతములు పంచ తన్మాత్రలు ఆ విశేషములన్నీ కూడా మాలగా స్వామికి ఆవిర్భవించాయి అంటుంది విష్ణు పురాణం. ఇది ఆ స్వామి వైభవాన్ని, అష్టమి నాడుండే వైభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎన్ని చోట్ల విన్నా స్వామి ఆవిర్భావం అష్టమగర్భంలో ఆవిర్భవించాడు. దానికి కారణం ఏమిటంటే అక్కడ అష్టమగర్భంలో వస్తా అని చెప్పాడు కనుక ఈ కథలన్నీ మనం వింటూ ఉంటాం. ఆ కథ టూకీగా ఒక్క మాటలో చెప్పుకుంటే ఏమిటి అంటే ద్వాపరయుగం నాటికి అంతవరకు రామావతారం గడిచిన తర్వాత కూడా రాక్షసులు పాతాళలోకంలోకి చేరిపోయారు, చెల్లాచెదరయ్యారు. రామచంద్ర స్వామికి ఎదురుకుండా నిలబడకుండా పొరి దానవులు విరిగి బేహారులైరి వాడి పాతాళము చేరి అంటారు అన్నమాచార్యుల వారు. అంచేత రామావతారం ముగిసేనాటికి రావణాసురుడు వాడి బంధువులు మాత్రమే పోయారు. ఇలాంటి పోయిన రాక్షసులందరూ కూడా రాజుల రూపంలో, ప్రభువుల రూపంలో భూమినంతా ఆక్రమించారు. భూరి భారేణ ఆక్రాంత పృథివీ భయంకరమైన రోదన చేస్తూ బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెడితే ఈ భూభారం భరించలేకపోతున్నాను, ఎందరెందరో రాజకుటుంబాల పేర్లతో దుర్మార్గులంతా రాక్షసులంతా ప్రభువులయ్యారు, నా వల్ల కాదు అంటే వీళ్ళందరూ కలిసి క్షీరసాగరం వెళ్ళడం, అక్కడ స్వామి ప్రత్యక్షం కాకుండా చెవికి వినిపించాడట. ఏమిటి?
దేవకీదేవికి అష్టమ గర్భంలో నేను ఆవిర్భవిస్తాను, భూభారం తగ్గిస్తాను. ఇది కథ. అందుకోసం అవతరించి వచ్చాడయ్యా. వచ్చి రాక్షసంహారం చేశాడు, కంసుని వధించాడు, అతని అనుయాయుల్ని వధించాడు, జరాసంధుడు, వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటాం. కానీ కృష్ణుడు అనగానే ఇది మర్చిపోయి మనమందరం కూడా రాసలీలా ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 8 భార్యలు అంటారు, 16,000 మంది భార్యలు అంటారు. వీళ్ళు కాక మనకి రాధాదేవి, వీళ్ళు ఇక్కడితో ఆగిపోతున్నారు. కానీ కనీసం ఈ కృష్ణాష్టమి నాడు ఈ అంతరార్థం ఏమిటి అన్నది కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. కృష్ణ పరమాత్మకి ఇన్ని రకాల లక్షణములన్నీ ఉండి ఆ లక్షణములు మనం ఎప్పుడైనా ప్రదర్శిస్తే మనందరినీ కూడా తప్పుగా భావన చేస్తారే. మరి భగవంతుడు చేస్తే లీలలు అంటారు కదా, ఎలా దీన్ని సమర్థించుకోవాలి అంటే సమర్థించడం కాదు, దాని వెనకాల ఉండే తత్వాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమిటది? వందే బృందావనచరం వల్లభీజన వల్లభం అన్నారు. దేనికోసం వచ్చాడు పరమాత్మ? అవతరించింది దేనికోసము అంటే ఒక్కొక్క విశేషాన్ని తీసుకున్నట్టయితే కృష్ణావతారంలో అవతరించిన వాడు 8వ గర్భంలోనే ఎందుకు రావాలి? మొదటే రావచ్చు కదా. రామచంద్రస్వామి ఎలాగైతే కౌసల్యాదేవికి ఆవిర్భవించాడో అలా రావచ్చు కదా. వరాహావతారం ఎలా వచ్చిందో అలా వచ్చి వెంటనే రాక్షసంహారం చేయొచ్చు కదా. 8వ గర్భం దేనికి అన్నట్టు ఇలాంటి ప్రశ్నలు తీసుకున్నట్టయితే మనకి కృష్ణావతారంలో ఉండే రహస్యం బ్రహ్మాండంగా ఒక 42-43 దాకా విశేషాలు కనిపిస్తాయి. అసలు కృష్ణ శబ్దమే చాలా గొప్ప శబ్దము, వేదంలో ఉన్న శబ్దం అది. ఎలాగా? ఉద్ధృత శివరాహేణ కృష్ణేన శతబాహున. అక్కడ ఆదివరాహము తెల్లగా ఉన్నప్పటికీ ఆయనలో ఒక నల్లదనం ఉంది, కృష్ణ శబ్దము. అంతేకాదు భగవంతుడే చెప్పుకుంటాడు, నేను భూమిని దున్నేటప్పుడు ఆ కాడి ఉంటుంది కదా, కాడికి ఉండే నల్లటి కర్రు నేనే ఆ రూపంలో ఉండి భూమిని దున్నుతాను అని చెప్పుకుంటాడు. కృష్ణ శబ్దం అక్కడిది. అలాంటి కృష్ణావతారం రావడానికి 42 కారణాలు ఆ గాథలు చెప్పుకుంటూ ఒక్కొక్క గాథతో పాటు ఒక్కొక్క సన్నివేశంలో ఉండే అంతరార్థాన్ని మనం చెప్పుకుందాం. స్వామి చేసిన పని ఏమిటంటే పరిత్రాణాయ సాధూనాం. సాధువులు అంటే కేవలము ఏదో వస్త్రధారణ చేసేసి సన్యాసం పుచ్చుకున్నాం అన్నవాళ్ళు కాదు. స అధునా, నిత్యము పరమాత్మ సన్నిధితో ఉండాలని కోరుకునేవాళ్ళు. పరమాత్మ గుణములు వినాలి, పరమాత్మ గానం చెయ్యాలి, పరమాత్మ లీలలు మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవాలి, చేష్టితములు చూడాలి, భగవంతునికి అన్ని రకాల సేవలు మేము చెయ్యాలి అని తపన పడిపోతూ క్షణము యొక్క యుగంగా గడిపే మహానుభావులు ఉంటారే, వాళ్ళు సాధువులు అంటారు భగవద్గీత భాష్యంలో పెద్దలు. అలాంటి స్వామి ఒక్కొక్క అవతారం ఎత్తినప్పుడు ఒక్కొక్క సంబంధమైన పెద్దలని వాళ్ళని మిగిలిన భక్తుల్ని కూడా అనుగ్రహించడానికి కుదరని సందర్భం ఏర్పడింది. మొట్టమొదటిగా మత్స్యావతారం ఎత్తాడు. మత్స్యావతారం దేనికి? పునఃసృష్టి కోసమని ఓ గాథలో వస్తుంది. వేదములు తెచ్చిపెట్టాడు ఒక గాథ. దధార శఫరీ రూపం భగవాన్ హరీశ్వర. అలా వచ్చాడు శఫరీ రూపాన్ని. శ్రీమాన్ మత్స్య కమలలోచన. అందరూ ఆనందపడ్డారు. వరుణకాంతలు ప్రార్థన చేశారు, స్వామి నీవు క్షణకాలం వచ్చావు, మళ్ళీ అవతారం చాలిసి వెళ్ళిపోతున్నావు, నీకు సేవ చేసుకోవడానికి మాకు మార్గం ఏమిటి? అది వాళ్ళు కోరుకున్నది. అంతేకాదు తాను వేదములు కొని తెచ్చాడు కదా, వేదములలో మంత్రములు, బ్రాహ్మణములు, అష్టకములు ఇవన్నీ ప్రార్థించాయి. భగవంతుడా, నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని ఆరాధిస్తుంటారు నిజమే, కానీ మేము అక్షర రూపంలో ఉంటాం, కంటికి కనిపించము. మేము కంటికి కనిపిస్తూ ఉండగా మిమ్మల్ని సేవించాలి, మార్గం ఏమిటి? అదుగో అలాంటి వేద సూక్తములు అన్నీ కూడా కృష్ణావతార కాలంలో గోవులుగా గోవుల వత్సములుగా రావడం జరిగింది. అందుకని గోపాలక బృందంతో కలిసి ఉండడానికి
అవతారమెత్తవలసిన అవసరం అంత దూరం వరకు నడిపించింది. ఇది బ్రహ్మవైవర్తం చెప్తుంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం.